హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా క్విక్ అండ్ ఈజీగా రెడీ చేసుకునే చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్. అయితే ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుని ఇంటిల్లిపాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఈ హెల్దీ అండ్ చాలా సింపుల్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకుందాం. అదేవిధంగా ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు శనగపిండి వేసుకొని వీటిని బాగా కలిపేసుకుందాం. ఒకసారి ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకుందాం. అదేవిధంగా 1 చిటికెడంతా పసుపు వేసుకొని వీటిని కూడా ఈ పిండిలో బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఒక ఉల్లిపాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా సన్నగా ఈ విధంగా తరిగేసుకోండి. ఓకే, ఇలా సన్నగా తరుక్కున్నారు కదా. అలాగే 2 చిన్న పచ్చిమిరపకాయలు, సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు, కాస్తంత అల్లం తురుము, కొంచెం పచ్చి కొత్తిమీర తురుము, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, కాస్తంత కరివేపాకు తురుము, వీటన్నిటిని కూడా ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా అయితే కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు మనం కొంచెంగా నీరు పోసుకుంటూ ఈ పిండి అంతటిని చక్కగా కలుపుకుందాం. ముందైతే ఒక్కసారికైతే ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, పిండిని కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. చూసారు కదా, ఈ విధంగా పిండిలా కలిపేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ దీన్ని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో తయారు చేసుకుందాం. మీకైతే కన్సిస్టెన్సీ చూపిస్తాను. అండ్ మీరు అనుకోవచ్చు ఒక్కసారిగా నీరు పోసుకొని కలిపేసుకోవచ్చు కదా అనుకోండి, కానీ ఒక్కసారిగా నీరు పోసుకుంటే ఏంటంటే ఇక్కడ శనగపిండి కదా, ఉండలుగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ చూసారా? మరి దోశ బ్యాటర్ లాగా చిక్కగా ఉండకూడదు. చూసారా, అంటే మన రవ్వ దోశల బ్యాటర్ ఉంటుంది కదా, ఆ విధంగా గరిటె జారుడు ఉండాలి. ఈ విధంగా చూసారా? ఇప్పుడు మనం మూత పెట్టుకొని, ఒకవేళ కనుక మీకు టైం ఉంది అనిపిస్తే కనుక మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మాత్రం పక్కన పెట్టేసేయండి. లేదు, టైం లేదు అనుకుంటే కనుక ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు. 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారా, బ్యాటర్ అనేది చక్కగా ఫామ్ అయింది కదా. ఇవ్వండి, కన్సిస్టెన్సీ కూడా చూడండి. ఒకవేళ మీకు ఇంకా చిక్కగా ఉంది అనుకుంటే కనుక కాస్త నీరు వేసుకోండి. ఇప్పుడు దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది కదా, అంటే మన అట్టు బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ పోసుకోవడానికి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దీని మీద జస్ట్ ఆయిల్ ఈ విధంగా ఉండి లేనట్టుగా స్ప్రెడ్ చేసుకోండి. అయితే దోశ వేసుకునే ముందు ఒక్క చిన్న చిట్కా ఏంటంటే, మనం ఒక దోశ వేసేసుకున్నాం అనుకోండి, వేసుకున్న తర్వాత అలా గరిటె ఉంచేస్తే ఏమవుతుంది, కిందన బియ్యం పిండి అండ్ శనగపిండి సెడిమెంట్లా ఫామ్ అయిపోతుంది, అంటే ముద్దగా ఫామ్ అయిపోతుంది. కాబట్టి దోశ వేసుకున్న ప్రతిసారి ఈ విధంగా 4-5 సార్లు కలుపుకుంటే ఏంటంటే ఆ పిండి అనేది చక్కగా నీళ్ళలో కలుస్తుంది కదా, అప్పుడు దోశ అనేది బాగా వస్తుంది. చూసారా, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇంకోసారి చూడండి, కన్సిస్టెన్సీ ఇలా నీళ్ళగా ఉండాలి. ఓకే, అప్పుడే మనకి రవ్వ దోశ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి ఒక గరిటెలు తీసుకొని జాగ్రత్తగా చూడండి. ఒక్క దగ్గర ఇలా వేసుకోకుండా రవ్వ దోశలకు ఎలాగైతే వేస్తామో ఈ విధంగా చూసారా, అలా రంధ్రాలు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. అంతే, అలా విడిచిపెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో దీన్ని కాలనిద్దాం. ఈ విధంగా 1 నిమిషం పాటు కాలిన తర్వాత పైనుండి కాస్తంత ఆయిల్ జస్ట్ ఈ విధంగా, ఓకే, ఈ విధంగా వేసుకొని చెప్పాను కదా, మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే కాలనివ్వండి. చూసారు కదా, 1 మినిట్లోనే దోశ అనేది పైకి వచ్చింది. చూసారా, ఈ విధంగా జస్ట్ ఇలా అనగానే మొత్తం మనకి గరిటలోకి వచ్చేస్తుంది, అంటే అట్లకాడలోకి వచ్చేస్తుంది కదా. ఈ విధంగా జాగ్రత్తగా ఇంకో వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూసారా, రవ్వ దోశల్లా ఎంత చక్కగా చిల్లులు వస్తూ ఎంత బాగుంది కదా. జస్ట్ కొంచెమే ఆ విధంగా, ఓకే, మరీ ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్. చాలా తక్కువ ఆయిల్తోనే అయిపోతుంది, అలాగే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక 1.5 మినిట్ ఇలా కాల్చుకున్న తర్వాత ఇంకో వైపు కూడా కాలింది కదా. చూడండి, ఇంకో వైపు కాలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చక్కగా జాగ్రత్తగా తిరిగేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ జస్ట్ ఈ విధంగా ఓకే పూసేయాలి. ఈ విధంగా పూసిన తర్వాత
మనం ముందు చెప్పుకున్నాం కదా, అదేవిధంగా చూడండి ఈ విధంగా బ్యాటర్ని కలుపుకోవాలి ఫస్ట్ బాగా. ఒక 5-6 సార్లు కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఈ విధంగా గరిటె తీసుకొని రవ్వ దోశల విధంగా ఈ విధంగా ఉండాలి. చూసారా బ్యాటర్ చూడండి జాగ్రత్తగా, చాలా జారుడుగా ఉండాలి. ఓకే, అస్సలు చిక్కగా ఉండకూడదు బ్యాటర్, అప్పుడే దోశ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్న విధంగానే ఈ దోశని కూడా కాల్చుకొని తీసేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ డిఫరెంట్ స్టైల్లో ఉండే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకున్న తర్వాత ఏదైనా చట్నీతోనైనా లేకపోతే టొమాటో సాస్తోనైనా సర్వ్ చేసుకోండి. పిల్లలైతే లొట్టలు వేసుకొని తింటారండి. కాబట్టి మీరు కూడా తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరేది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.